అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠబంధన్ మధ్యలో జనసూరాజ్ పార్టీ బీహార్ గడ్డపై అమీతుమీకి సిద్ధమయ్యాయి అధికార విపక్షాలు. మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్ణయించే ఎన్నికలుగా వీటిని పరిగణిస్తున్నాయి. రాష్ట్రంలో రేపే తొలిదశ పోలింగ్ జరగనుంది. ఓటింగ్ను స్వచ్ఛంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పోలింగ్కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలతో ఎలక్షన్ స్టాఫ్ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. బీహార్ పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్ తొలి విడతలో 121 నియోజకవర్గాలకు 1314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆర్జేడీ నేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జానపద గాయకురాలు మైథిలి ఠాకూర్ తదితరులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాఘేపూర్ నియోజకవర్గం స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు తేజస్వి యాదవ్. వైశాలి జిల్లాలోని మహువా స్థానం నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉండగా, ఇక్కడ ఆర్జేడీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేను పోటీకి దించింది. 25 ఏళ్ల ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ దర్భంగా జిల్లా అలీనగర్ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీహార్లో ఎప్పుడూ ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య ప్రధాన పోటీ ఉండేది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్వీ, హెచ్ఏఎల్, ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం పార్టీలు ఎన్డీఏలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీఐపీ పార్టీలు మహాగఠబంధన్ గా బరిలోకి దిగాయి. ఎంఐఎం, బీఎస్పీ సహా పలు పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. ఈసారి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జనసురాజ్ పార్టీ కూడా తొలిసారిగా ఎన్నికల రణంలో దిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఏ కూటమిని దెబ్బతీయనుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం 121 స్థానాలకు పోలింగ్ పూర్తి కానుంది. మిగతా 122 సీట్లకు ఈ నెల 11న రెండో విడతలో ఓటింగ్ జరగనుంది. 14వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టగా, ప్రతిపక్ష మహాగఠబంధన్ 110 సీట్లు సాధించింది. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 160కి పైగా సీట్లు గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎస్ఐఆర్ ఆందోళనలు, భారీగా ఇచ్చిన హామీలు అధికారానికి దగ్గర చేస్తాయని మహాగఠబంధన్ ఆశలు పెట్టుకుంది. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో నవంబర్ 14న తేలిపోనుంది.